వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బోఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కుటారి గారికి, చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులందరికీ, శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారికి, శ్రీమతి విజయేశ్వర గారికి, రామోజీరావు గారి మనవలకి మనమరాలకి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆయనతో పాటు వెన్నంటే ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి, వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. రామోజీరావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో, నా అనుభవంలో నేను చూసిన రామోజీరావు గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాం. రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతాన్ని మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా, చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఒక పేపర్ ఒకటే నడపటం చాలా అది కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి, జనరల్గా అలాంటి విలువలు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేదు. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతలు ఎలా ఉందని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి.
ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసేవాడు. ఫ్రంట్ పేజీలో మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికి పుచ్చుకోవాలి, అది తీసుకోవాలి. ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి, అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు, చెంబుతో తీసుకుంటావు, ప్రవాహంలో నీళ్లు ఉన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉంటుంది. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్లో తోడుకునేలాగా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతే అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉధృతమైన రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇన్స్పిరేషన్ తీసుకోగలిగితే మనకంత పుష్కలంగా ఒక దిగ్గజం లాంటి మహా వ్యక్తి రామోజీరావు